లేదా కార్మిక లోకం కానీ, వారితో పాటు ఉంటే సహచార కార్మికులు కానీ, శోక సందర్భంలో వాళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి మంత్రులు వాళ్ళని ఓదార్చి వాళ్ళకి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆ కుటుంబాల్లో, సాటి కార్మికుల్లో నింపాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యతతో వెళ్ళినటువంటి రాష్ట్ర మంత్రులు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు చూస్తుంటే అసలు సంస్కారం మర్చిపోయారా? మిమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించరు, కానీ అక్కడ యాజమాన్య బాధ్యతారాహిత్యం, యాజమాన్య కక్కుర్తి వల్ల, కాస్ట్ కటింగ్ అనేటువంటి తప్పుడు ఆలోచన మూలంగా పనిభారం పెరిగి ఇవాళ అసూలు బాస్తే 8 మంది మనుషులు చనిపోతే ఏం చెప్పాలి? మీరు ధైర్యంగా ఉండండి, మీ ఇంట్లో మరణించే వారిని మేము తీసుకురాలేం, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పాల్సింది పోయి ప్రమాదం జరిగిన చోట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? మనసు గాయపడ్డ వాళ్ళు, మనుషులకు ఎవరి కుటుంబాల్లో ఎవరి స్నేహితుడో ఎవరి ఆత్మీయుడు చచ్చిపోతే వాళ్ళు బాధతో మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు బాధ్యులు ఎవరు ఏం చేయాలి? అన్నీ విని రావాలి, వాళ్ళ ఆత్మఘోష వినాలి, వాళ్ళ బాధ వినాలి, ప్రతిదీ ఓర్పుతో ఓర్మితో వినాలి. అహంకారంతో మాట్లాడతారా మీరు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి అయితే మాత్రం అహంకారాన్ని చూపిస్తారా? మీరేం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి గారు ఏం మాట్లాడతారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారా అని అడుగుతారు. మరి మీరు అధికారం లేనప్పుడు ఏ చావుకైనా వెళ్ళి మీరు ప్రశ్నించినప్పుడు వాళ్ళు మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్తున్నారా? మీరు ఇవాళ ఏం చేద్దామని వెళ్ళారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్ళారా? మీ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి కాని ఇవాళ ఏమన్నా ప్రకటించారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా ఏమన్నా వాళ్ళ కుటుంబానికి అండగా ఏమన్నా చనిపోయిన వారి కుటుంబాలకు ఏమన్నా ప్రకటించారా? 25 లక్షలు మీ పుణ్యమా? 2011లో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఎంతోమంది అసూలు వాస్తే కార్మిక లోకం మొత్తం కూడా స్తంభింపజేస్తే ఫ్యాక్టరీని నాడున్నటువంటి యాజమాన్యం 2011లో నాడున్నటువంటి యాజమాన్యం అప్పుడు వరకు 2 లక్షలు, 1,50,000 ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని 25 లక్షల రూపాయలు ఆ రోజు ప్రకటించడం జరిగింది, ఇవ్వటం జరిగింది. మీరు కొత్తగా ఇచ్చేదేంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు